సాయి శరణం. అయ్యో కూరగాయలు అయిపోయాయే, ఇప్పుడు అంత దూరం ఎవరు వెళ్తారు? ఈ భూమి ఖాళీగానే ఉంది కదా, దాన్ని పంపిద్దాం. ఏ భూమి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెపో. నాకు మార్కెట్ ఎక్కడ ఉందో తెలియదత్తా. 2 కిలోమీటర్లు వెళ్తే మార్కెట్ కనిపిస్తుంది, తీసుకో. ఈ భూమి ఏంటి ఇంతసేపు అయినా రాలేదు? ఎక్కడికి వెళ్ళింది పిల్ల? అత్తా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తా అది డబ్బులు పోయాయత్తా. ఏంటి డబ్బులు పోయాయా? డబ్బులు పోయాయా లేదా దొంగతనంగా ఏమైనా మెక్కొచ్చావా? అత్తా నన్ను నమ్మత్తా, నిజంగానే డబ్బులు పోయా, నన్ను నమ్ము. అమ్మ నాకు చాలా గుర్తొస్తుంది. ఏ భూమి, నాకు తలనొప్పిగా ఉంది, ఒక కప్ టీ పెట్టివ్వు. అత్తా నాకు టీ పెట్టడం రాదత్తా. ఏ పని రాదు నీకు, తినడం మాత్రం బాగొచ్చు. నోన్ మూసుకొని పెట్టు. ఏంటి ఏదో పగిలిపోయిన సౌండ్ వచ్చింది? బంగారం లాంటి కప్ పగిలివటావు కదే. ఇలా కాదు, నీ సంగతి చెప్తా ఉండు. భూమి, భూమి ఏంటి ఈరోజు నాకు ఇంతలా గుర్తొస్తుంది? వెంటనే వెళ్ళి రేపు భూమిని చూసి రావాలి. భూమి, అమ్మా భూమి, అమ్మని వచ్చానమ్మా, కళ్ళు తెచ్చి చూడు. అమ్మా ఇలా కాలుతుందేంటి? భూమి, భూమి లేమ్మా. భూమి, అమ్మా ఎప్పుడు వచ్చావమ్మా? ఇలా అయిపోయావేంటమ్మా? నీకు జ్వరం ఎప్పుడు వచ్చింది? పద్మ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అత్తకి నీకు జ్వరం వచ్చిందని చెప్పలేదా? హాస్పిటల్కి వెళ్దాం పద భూమి. అమ్మా ఏమైందమ్మా? ఇది ఎలా జరిగింది? ఇంతలో ఇప్పుడు కాలిందమ్మా. అయ్యో అత్తేంటి నేను ఇంతలా బాధ పెట్టిందా? ఏ పద్మ, ఎప్పుడు వచ్చావక్క? ఏయ్ ఎంత ధైర్యమే నీకు, నా ఇంటికి వచ్చి నా మీద చేయొత్తావా? ఏయ్ నోర్మయ్, గొంతులో నుంచి ఇంకో మాట వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా తనంతలా హింసిస్తావా? అసలు నువ్వు ఒక మనిషివేనా? నీది ఒక ఆడజన్మేనా? ఛీ, అసలు నిన్ను నమ్మి నీ ఇంట్లో వదిలేనందుకు నన్ను నేను అనుకోవాలి. పద భూమి.